హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక మూడు గరిటెల దాకా ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఒక 3 గరిటెలు ఆయిల్ పట్టిద్దండి. ఎందుకంటే క్యాప్సికమ్కి శనగపిండి ఫ్రై కదండి, ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. అదే ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 టీ స్పూను మినపప్పు, చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. తర్వాత ఒక 2 లేక 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలండి. వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలండి. అవి వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఒకసారి కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలండి, 250 గ్రామ్స్ క్యాప్సికమ్ అండి నేను తీసుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. క్యాప్సికమ్ కూడా ఒక 7-8 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్దండి. ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు ఒక 7-8 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. క్యాప్సికమ్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు. తర్వాత శనగపిండి అని ఒక బౌల్లో కలుపుకోవాలండి. ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకున్నాం కదండి. ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌలు, ఒక గిన్నె లేదా ఒక ప్లేట్లో అయినా. నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వీటికి సరిపోను మసాలాలన్నీ అందులో వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అనేది అన్నంలోకి చాలా బాగుంటుందండి, క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అనేది. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 3 టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి ఎక్కువే పట్టిద్దండి. ఒక 3 టీ స్పూన్ల దాకా. ఒక 3 టీ స్పూన్ల శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, నేను వెల్లుల్లి కారం వేస్తున్నానండి, అందుకే ఇక్కడ ఉప్పు కొంచెమే వేసానండి. తర్వాత ఒక 3.5 టీ స్పూన్ల దాకా వెల్లుల్లి కారం అండి. అంటే ఉప్పు, కారము, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఆ కారము అది వేసాక ఒక కొబ్బరి, ఒక 1 టీ స్పూన్ దాకా కొబ్బరి కూడా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలండి. అన్నీ కలుపుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ ఫ్రైలో వేసేసుకోవాలండి. శనగపిండి కూడా వేసాక ఒకసారి కలుపుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదా ఆప్షనల్ అండి, చివరిలో అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ శనగపిండి అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. తర్వాత ఇదంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్నాక చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.